గోడౌన్లో రేషన్ బియ్యం మాయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తన భార్య అమాయకురాలన్నారు ఆయన. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. స్టాక్ వాల్యూ తేడా ఉందని 26వ తారీఖు వచ్చి మేనేజర్ చెప్పగానే తన భార్య ఆందోళన చెందారన్నారు. జేసీ ఆదేశాలతో తాము డబ్బులు తిరిగి చెల్లించామన్నారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. దొంగతనం చేయాల్సిన అవసరం తన కుటుంబానికి లేదన్నారు ఆయన. అద్దెకు ఆశపడే గోడౌన్ కట్టామని, దానిపై లోన్ కూడా ఉందన్నారు. గోడౌన్ తాళాలు పగలగొట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. నేను అత్యంత ప్రేమించేటువంటి, దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి, చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే, నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. ఈ రాష్ట్రంలో ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని, అవినీతిని కూకటి వేళ్లతో పీకేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు. మా కార్యకర్తలు అడుగుతున్నారు, ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పని. బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఇక ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, పనిగట్టుకుని నన్ను నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. 40 రూపాయలకి ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు 20 రూపాయలకి, 22 రూపాయలకి, 23 రూపాయలకి ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పు చెప్తున్నారు అని చెప్పని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20 రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తున్నారు అమరావతి నుంచి. శివ, ఒట్టేసి చెప్తున్నాను మా అమ్మ మీద, నేను అలాంటి పని చెయ్యలేదు, రేషన్ బియ్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి పేర్ని నాని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? శివ
అంటే మొత్తమే చూస్తుంటే మౌనిష ప్రస్తుతం అయితే దాదాపుగా ఆయన 25 రోజుల పైగా కూడా మధ్యలో 3 రోజులు మాత్రమే ఆయన కనిపించారు. ఆ తర్వాత 25 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎటువంటి తప్పు చేయలేదు, తన భార్యని అనవసరంగా కూడా రాజకీయాల్లోకి అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు. అలాగే దాంతోపాటుగా గత రాజకీయాలకు ఆయన వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆయన నోట్లో నుంచి ఒక ఆసక్తికరమైన మాట వచ్చింది. చంద్రబాబు మంచివాడు, ఇక్కడ ఆ మహిళల జోలి వెళ్ళొద్దని చంద్రబాబు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి అంటే కొల్లు రవీంద్ర, పేరు చెప్పలేదు కానీ కొల్లు రవీంద్ర బలవంతంగా అరెస్ట్ చేయాలని చెప్పి చూపిస్తున్నారు. ఎవరైతే ఎక్కడో ఉన్న మా పిఏని తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా ఇబ్బందులు పాలు చేసి వారితో పేర్లు తెప్పి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అలాగే స్టాకుకు సంబంధించి తాము గోడం నిర్మించాము, గోడంలో రేషన్ తగ్గినప్పుడు మేము ఆందోళన చెందాము, మేమే అధికారులకు లేఖ రాశాము. ఒకరోజు ఇన్ని తగ్గినాయి అంటారు, మరొక రోజు అన్ని తగ్గినాయి అంటారు, ఇంకో రోజు ఇన్ని తగ్గినాయి అంటారు. ఇది ఎంతవరకు సమంజసం, దీనిపై నిజ నిర్ధారణ చేయాలి అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అలాగే తనని వివాహం ఆడుకున్నందుకు తన భార్య ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది, వ్యక్తిగత అసహనానికి పాల్పడుతున్నారు. ఇది సరైన విధానం కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలి. కానీ తాను అందరి అందుబాటులోనే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదని చెప్పే ప్రయత్నం అయితే మరొక వైపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాను ఏ తప్పు చేయలేదు, కావాలనే అధికారులే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన ఫైనల్గా చెప్తున్న మాట. అలాగే చివరికి జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి కూడా పేర్ని నాని కంట కన్నీరు పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. సో మొత్తానికి నిత్యం రాజకీయపరమైన అంశాలతో ఎవరినో ఒకరిని ఏదో రకమైన విమర్శల వర్షాన్ని గుప్పించే పేర్ని నాని తాజాగా ఆయన వరకు వచ్చేసరికి అది నిజమా అబద్ధమా, తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే వాళ్ళకి ఆయన కుటుంబ సభ్యుల జోలికి వచ్చేసరికి ఆయన ఇది సరైన విధానం కాదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విచారణాధికారి ఎవరైతే ఉన్నారో ఆ విచారణాధికారి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. అలాగే సివిల్ సప్లై శాఖ నాదెండ్ల మనోహర్కి తమపై ఎటువంటి కక్ష లేదు, కానీ చట్ట ప్రకారం ఆయన వెళ్తున్నారని చెప్పి ఆయన్ని కూడా అభినందన తీరు. కానీ మొత్తమే చూసుకుంటే ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొల్లు రవీంద్రాన్ని టార్గెట్ చేసుకొని మాత్రమే ఆయన విమర్శలు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఎక్కడికి పారిపోలేదు, విచారణకు సహకరిస్తాను అనే వాదాన్ని అయితే ఆయన వినిపిస్తున్నారు. మరి చూడాలి, 30వ తేదీన ఈ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, బయటే ఉన్నానని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి బయటే ఉంటే ఎక్కడ ఉన్నాడనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ శివ.